హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారులా? ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్కి సంబంధించి ఒక టిప్ చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, వేపాకు తెలిసే ఉంటుంది కదా, వేపాకు ఎంత మంచిదో. వేపాకు ప్లస్ కలమంద అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేసేసి నేను హెయిర్కి అప్లై చేస్తానన్నమాట. అది ఎలా చేయాలో మీ అందరికి చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వేపాకుని అయితే మంచిగా కడుక్కొని దీన్ని అలవీరాని పైన పొట్టు తీసేసి లోపల వైట్ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా మిక్సీలో పేస్ట్ కింద ఇలా పట్టేసుకున్నాను అనమాట. చూడండి, కొంచెం మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. రెండు వేసుకొని కొంచెం వాటర్ గిట్లా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటేనే మనకు మెత్తగా ఇది పేస్ట్ కింద అవుతుంది అనమాట. ఇప్పుడైతే హెయిర్కి మొత్తం అప్లై చేసుకుంటే చూడండి. ఇదిగోండి చూడండి, హెయిర్కి అయితే అప్లై చేసుకున్నా. అంటే ఇది వేపాకు కదా, కొంచెం అంతా కింద పడిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళి పెట్టేసుకొచ్చుకున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే మొత్తం స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకున్నా. ఇంకేదో ఒక 1 అవర్ పాటు ఇలాగే ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఆ వేపాకు ఘాటుకి కళ్ళలోంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ పింపుల్స్ ఇట్లా అవుతాయి వేడి వల్ల. వేపాకు పెట్టడం వల్ల, వేపాకు అంటే యాంటీబయాటిక్ ఇచ్చేది వల్ల కూడా మొత్తం క్రీములు ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మంచిగా మనకు తగ్గిపోతుంది. నేను ఇంతకుముందుకు రెగ్యులర్గా వాడతాను, ఈ మధ్యలోనే గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ అప్లై చేస్తున్నాను. చూడండి, మీకు తెలుస్తుంది. వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. హెయిర్ అయితే వాష్ చేశాను చూడండి. ఇంకా వేపాకుది పొట్టంతా ఇంకా హెయిర్లో ఉండిపోతుంది. ఇంక ఇది హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత, ఆరిన తర్వాత పోతుంది మనం ఇలా దులిపితే. ఇంకా దీనికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వాష్ చేసేటప్పుడు షాంపూ కానీ ఏం పెట్టకండి. ఖాళీ మామూలు గోరువెచ్చని నీళ్ళతోనైనా లేకపోతే చల్ల నీళ్ళతోనైనా వాష్ చేయండి, అంతే అనమాట. వాష్ చేయండి. నేనైతే వాష్ చేసిన. కొంచెం ఇది డ్రై అవ్వాలి. మీరు ఒక్కసారి వీక్లీ వన్స్ అయితే ఇట్లా పెట్టుకోండి. మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా అనేది తగ్గుతుంది అనమాట. మనకి డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ ఇట్లా పోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.